అందరికీ నమస్కారం. మనందరికీ ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి, నా యొక్క గురువు గారైన రాము మాస్టర్ గారికి నా యొక్క కృతజ్ఞతలు. నేను ధ్యానంలోకి వచ్చాక నా జీవితంలో ఎలాంటి లాభాలు పొందానో నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఒక చిన్న మూవీ ద్వారా ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకునేవి ఏమిటి అంటే, ప్రతిరోజు ధ్యానం చేస్తుండడం ద్వారా ఎన్నో లాభాలు పొందాను. అందులో కొన్ని మీతోటి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టడీలో నాకు మెడిటేషన్ అనేది చాలా ఉపయోగపడింది. అలాగే నాది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో క్లారిటీ లేని సమయంలో రాము మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ నాకు ఏమని చెప్పాడంటే, ప్రతిరోజు నువ్వు ధ్యానం చేస్తే నీకే తెలుస్తుంది అని చెప్పాడు. నేను ధ్యాన ధర్మ ఆశ్రమానికి, మా ఊర్లోనే ఉంటుంది ధ్యాన ధర్మ ఆశ్రమం, నిజాలపూర్ గ్రామంలో. అట్లయితే ప్రతిరోజు నేను ధ్యాన ధర్మ ఆశ్రమానికి పోయి అక్కడ ధ్యానం చేయడం ద్వారా నాకంటూ ఏం విజన్ ఉంది అనేది నాకు తెలిసింది. నేను ఇప్పుడు నా యొక్క గోల్ ఏంటంటే, ప్రపంచం మొత్తం తిరిగి ధ్యానం చెప్పాలి అని నేను ఒక గోల్ పెట్టుకున్నాను. ఆ గోల్కి తగ్గ గురువు గారు నాకు దొరికారు. ఎందుకంటే రాము మాస్టర్ గారు ప్రపంచం మొత్తానికి ధ్యానం చెప్పాలనే విజన్ సార్కి కూడా ఉంది. ఆ సార్ విజన్లో భాగంగానే నేను కూడా సార్ దగ్గరికి చేరిన. అలాగే ఇంకొకటి ఏంటంటే, నేను నేర్చుకున్న ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్కి కూడా ధ్యానం చెప్తున్నాను. అలాగే నేను ధ్యానం చేయడం ద్వారా ఇంకా కొన్ని స్కిల్స్ నేర్చుకున్నాను. ధ్యానం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం చేస్తుందంటే, మనలో ఉండే ప్రతి ఒక్కరూ యూనిక్ పర్సన్ అన్నమాట. ప్రతి ఒక్కరి లోపల ఏదో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ మనకు తెలియకపోవచ్చు, కానీ ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుందంటే, మన లోపల ఉన్న స్కిల్ ఏదో మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అలా నేను ఇప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకుంటున్నాను. ఆ స్కిల్ ద్వారా పాంప్లెట్స్ చేయడం, వీడియోస్ ఎడిటింగ్ చేయడం, ఇట్లాంటి స్కిల్స్ ద్వారా నేను వర్క్ చేస్తున్నాను. నేను కుంఫు పాండా అనే సినిమా ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. ఈ కుంఫు పాండా సినిమా ద్వారా ధ్యానంలోకి ఎలా రావడం జరిగిందంటే, మా ఊర్లో కుంఫు పాండా సినిమా ఎవరితోటి ఉండదన్నమాట. అయితే మా యొక్క గురువు గారైన రాము మాస్టర్ గారి దగ్గర కుంఫు పాండా అనే మూవీ ఉంటుంది. సార్ ధ్యానం చెప్పడం కోసం అని చెప్పి మా ఊర్లో ఒక చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఫస్ట్ మూవీ వేసేవాడు. తర్వాతకి ఒక 15 minutes మెడిటేషన్ చేయించేవాడు. అట్లయితే నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ సినిమా చూడడం కోసం నేను అక్కడికి వెళ్ళేవాడిని. పోయి ఆ సినిమా చూసిన తర్వాత ఒక 15 minutes ధ్యానం చేయడం అలవాటైంది. అలా ప్రతిరోజు ఇంకా ధ్యానం చేయడం అనేది నా జీవితంలో అలవాటైంది. కాబట్టి ఆ సినిమాకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను.